నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను తక్షణమే అమిత్ షా క్షమాపణ చెప్పాలని, కేంద్ర కేబినెట్ నుంచి ఆయన్ను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆదివారం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడప అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి జకరయ్య మాట్లాడుతూ, రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రి అయినప్పటికీ పార్లమెంట్లో డాక్టర్ అంబేద్కర్ పేరును ఉచ్చరించడానికి కూడా సహించలేకపోవడం దారుణమని తెలిపారు. ఈరోజు గత బుధవారం రోజు పార్లమెంటులో జరిగిన సంఘటనపై మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తి, ఆ రాజ్యాంగ నిర్మాత, మరి అటువంటి ఈ రాజ్యాంగాన్ని ఈరోజు నడుస్తుందంటే ఆయన పుణ్యమే. మరి ఆయనను ఇతర దేశాలు కూడా, అన్ని దేశాలు కూడా గౌరవిస్తాయి. మన భారతదేశం ఎందుకు గౌరవించలే? మరి అమిత్ షా గారు 7 మాటలు పలికినప్పుడు మీరు ఆయన ఎందుకు, అంబేద్కర్ గారిని మీరు పద్దసం మాట్లాడతారు, 7 మాటలు మాట్లాడతారు, మీరు దేవుని కొల్చండి, ఆయన ఎందుకు వృధా అని అనడం ఇది చాలా నీచమైన మాట, గౌరవం లేని మాట. ఆయన చాలా అవమానపరుస్తూ చేశారు ఎన్డీఏ వారు. మరి దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ, మా ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, పార్లమెంటు సభ్యులు అందరూ కూడా అక్కడ నిరసన చేపడితే బీజేపీ ఎన్డీఏ పార్టీ కూడా నిరసన పట్టడం, పోటాపోటీగా పడినప్పుడు ఒకరికొకరు తోసులాడుకొని ఆయన కింద పడినప్పుడు అది మామూలుగా ఎక్కడైనా జరుగుతుంది. మరి వెంటనే ఆయన హాస్పిటల్లో చేర్చడము, రాహుల్ గాంధీ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, ఇది ఎంత దారుణమో, ఎంత కక్ష సాధింపు. అది కాబట్టి మేము మా డిమాండ్ ఒకటే, కాంగ్రెస్ డిమాండ్, రాహుల్ గాంధీ గారి పైన పెట్టిన ఎఫ్ఐఆర్ తొలగించాలి వెంటనే. లేదంటే మేము కంటిన్యూ నిరసనలు జరుగుతాయి, రాష్ట్రం లెవెల్లో కానీ అన్ని చోట్ల కూడా జరుగుతాయి. మేము ఇంతటితో వదిలే ప్రసక్తి లేదు. రాజ్యాంగాన్ని నిర్మాతను అవమానించినప్పుడు ఎందుకు ఊరుకుంటాం మేము? కాబట్టి ఈ రాష్ట్రం ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరికీ రాజ్యాంగం పట్ల గౌరవం లేదా? అంబేద్కర్ పట్ల గౌరవం లేదా? మరి వీళ్ళు అంబేద్కర్ అంటారు వీళ్ళు. మరి గౌరవం ఉన్నప్పుడు మీరు స్పందించకుండా మీరు గమ్మున ఉంటారు. దేనికి సంకేతం అనుకోవాలి? అది కాబట్టి వారి యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాము. ఇంతటితో కాంగ్రెస్ పార్టీ ఆగదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి రోజు కూడా నిరసనలు, ధర్నాలు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్నో పెద్ద కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి జకరయ్య గారు, మరి వివిధ పార్టీ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అంబేద్కర్ గారి యొక్క అవమానాలు జరిగిన విషయంలో
ఖండించడానికి మేమందరం కూడా సంయుక్తంగా సమావేశం అవడం జరిగింది. గత బుధవారం నుంచి మేము చూస్తూ ఉన్నాం, ఏ దేశంలో లేని అవమానం భారతదేశంలో అంబేద్కర్ గారికి చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. మరి గత కాలం నుంచి చూస్తూ ఉన్నాం, అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్నే మారుస్తామంటూ వారు ప్రబల్ పలుకుతూ ఉన్నారు. అంతేకాకుండా గో చట్టం, మతతత్వ చట్టం, మరి రాజ్యాంగాన్ని మార్చే చట్టం, ఎన్ని దేశానికి వ్యతిరేకమైనటువంటి ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తూ వాళ్ళు చాలా గర్వపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాళ్ళు గెలిచింది ఈవీఎం మిషన్లతో గెలిచి ఈరోజు ఈ భారతదేశ లౌకిక ప్రజాస్వామ్యంలో అత్యంత మరి గౌరవంగా భావించేటువంటి రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ అనేక మంది మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు. అంతేకాకుండా మా రాహుల్ గాంధీ గారిని మరి ఆయనను ఎన్నో విధాలుగా పార్లమెంట్లో అవమాన రీతిగా హేళన చేస్తూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. దీని విషయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. ఇదే కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, ఎప్పుడైతే ఈ బీజేపీ ప్రభుత్వం మోదీ గారు, ప్రధాని గారు, ముఖ్యంగా అమిత్ షా గారు ఈ విషయంలో మరి దీని విషయంలో సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే మేము ఈ విషయం ఎంత దూరమైనా కూడా పోరాటం చేస్తాం. మరి ధర్నాలు, దీక్షలు, నిరసనలు కూడా చేసి ప్రభుత్వం పైన అనేకమైనటువంటి ఆ ఖండనలను ఏమైతే ఉన్నాయో, వాళ్ళు ఏదైతే వ్యతిరేకత చేస్తున్న దానిపైన కూడా మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి రాహుల్ గాంధీ గారు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కేసులు ఉపసంహరించుకోవాలి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి గత చరిత్ర చూస్తే ఏ రోజు కూడా అంబేద్కర్ గారిని అవమానపరిచిన దాఖలు లేవు. ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ ప్రజలే తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. అందరికీ వందనాలు. ఈరోజు ఈ విలేకరుల సమావేశానికి ముఖ్య కారణం మనందరికీ తెలుసు. మన కడప కన్వీనర్ జగరన్న పిలుపు మేరన మేము ఇక్కడ జమ అయి కొన్ని ముఖ్య విషయాలను ప్రజలను తెలుపదలుచుకున్నాము మీడియా ద్వారా. వాటిలో మనందరికీ తెలుసు, ఈరోజు ఏదైతే అమిత్ షా గారు చెప్పినారో అది ఆయన నోటి దులా అని అనుకుంటున్నాం మనమందరం. కాదు, వాళ్ళ మనుషుల మాట, ఆ బీజేపీ యొక్క మనస్తత్వాలు అక్కడ బయటపడడం జరిగింది. పొరపాటున నోటు జారి వాళ్ళ మనుషులు అనేది చెప్పేసినారు. అయ్యా, ఆ అంబేద్కరే లేకపోయి ఉంటే ఎలక్షన్, ఆ అంబేద్కర్ గారు గౌరవనీయులు అంబేద్కరే లేకపోయి ఉంటే, ఆ రాజ్యాంగమే లేకపోయి ఉంటే దాని ద్వారా మీరు ఎంపీగా ఎలా ఎన్నుకోబడతారు, ఎలా పార్లమెంట్లో ప్రవేశిస్తారు, ఎలా హోంశాఖగా మీరు ఎన్నికయ్యి ఈ దేశాన్ని హోంశాఖగా పనిచేయగలరు? అంతటి గొప్ప మహానుభావుడికే మీరు అవమానం చేస్తున్నారు. కేవలము వెనుకబడ్డ వర్గాలనే ఏమిటి మీ ఆలోచన ఏంటి? ఈరోజు మీరు అంటున్నారు ఆ క్లిప్ను మాడిఫై చేసినారు, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అంటున్నారు. మీ స్పీచ్ మొదలైనాక 16 సెకండ్లు చెప్పి ఆగండి అని మళ్ళీ స్పీచ్ మొదలుపెట్టారు. ఎక్కడే కానీ ఏదే కానీ మార్పు లేదు. ఎక్కడ చూసినా అది ఉంది. మీరు ఈరోజు భయపడి ట్విట్టర్ నుండి, ఫేస్బుక్ నుంచి ఆ క్లిప్ను తీసేదానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలను మభ్యపెడుతున్నారు. అది మాడిఫై చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, మీరు చేయాలి. మీరు చేస్తూ వచ్చినారు. ఒకనొక సందర్భంలో మోడీ గారి గురించి రాహుల్ గాంధీ గారు ప్రస్తావిస్తూ ఇదర్ సే ఆలు దాలింగతో ఉదర్ సోనా నికలేగా అని మోడీ గారి ఆలోచనలను రాహుల్ గాంధీ చెప్పినప్పుడు అది రాహుల్ గాంధీ చెప్తున్నాడు అనేసి మీరు దానిని హేళనాపరంగా ఆ క్లిప్ను మరీ వైరల్ చేశారు. అలా చేయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి. ఇది ప్రజలకు అందరికీ తెలుసు. మీరు ఈరోజు ట్విట్టర్ నుంచి తీసేసిన, ఫేస్బుక్ నుంచి తీసేసిన, అది వాట్సాప్లలో అందరి దగ్గర ఉంది.
దాని నుంచి కూడా ఏదైనా మీరు యాక్షన్ తీసుకోలేరు. ఒకవేళ తీసుకుంటే ప్రజల మనసుల్లో వెళ్ళిపోయింది ఆ విషయం, ప్రజల మైండ్లలో ఉంది. మీరు అనుకుంటున్నారు అదేదో చెప్పేసి మీడియా ముఖంగా ఏదో చెప్పేసి ఏదో ఒకటి చేసేస్తే ప్రజలు మర్చిపోతారని. ఎప్పుడు మర్చిపోరు, ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారు. రాబోయే ఎలక్షన్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. సో ఇది ఎప్పటికీ క్లిప్ అయితే కాదు. ఏమంటారు మీరు? అంబేద్కర్ కైనా ఏ ఫ్యాషన్ हो गया, ఫ్యాషన్ కాదు, ప్యాషన్. అది FA